జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైన ఈ యొక్క జర్నీని కొనసాగించండి. ఇక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయి చూసేటి అనేది ఇలా బోర్డుల ద్వారా అయితే పెడతారు. చూస్తున్నారు కదా, దృఢంగా ఉండేందుకైతే ఇలా అయితే నిర్మిస్తారు. దీని ద్వారా ల్యాండ్ స్లైడ్ అయినా కూడా దృఢంగా ఉంటుంది, అందుకే పటిష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా ఎత్తులో వెళ్తున్నాం, వందల అడుగుల ఎత్తులో మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి మీకు పైకి వెళ్ళిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది. అగ్రికల్చర్ కేవలం ఘాట్ సెక్షన్లో మాత్రమే ఎత్తైన ప్రదేశాలలో మీరు చూస్తారు. ఆ కింద చూడొచ్చు చిన్న చిన్న గిరిజన ప్రజలైతే జీవిస్తున్నారు. చాలా రకాల తెగలైతే ఇక్కడ జీవిస్తున్నారు. ఒక్కొక్కటిగా మనం అయితే మీదికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక్కడ వ్యూ చూడండి ఏ రేంజ్లో ఉందో. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు. మొత్తం ఘాట్ సెక్షన్ చాలా ఎత్తులో ఉంది. ఇలా చాలా వరకు మీరు ట్రైబల్స్ని అయితే చూస్తారు ఇక్కడ. ఇంకా ముందు అద్భుతంగా అయితే. ఇప్పుడు వచ్చేసి మనం డమ్ముకు వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. డమ్ముకు వ్యూ పాయింట్ ఎలా ఉందో ఇప్పుడైతే మీకు చూపిస్తా. వెళ్ళే దారిలో మనకు ఒకటి చిన్నగా రివర్ది కనిపించింది. ఫ్లో ఏదో రాఫ్టింగ్ చేస్తే ఎట్లా వస్తుంది అట్లా బాగుంది చూడడానికి. మీకైతే చూపించాలని అయితే ఆగిన ఒకసారి. వాటర్ అయితే ఇక్కడ నుంచి అయితే రావడం జరిగింది. మీరు చూస్తున్నారు సూపర్ ఉన్నాయి. వాళ్ళే ఉన్నారు. ఇంత వర్షకాలంలో ఏ లెవెల్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఈస్టర్న్ ఘాట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు మనం వచ్చేసి ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకునైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మన జర్నీ వచ్చేసి విశాఖపట్నం నుంచి అరకుకు అయితే వెళ్తున్నాం. ఈ ఘాట్ సెక్షన్ ఏదైతే ఉందో అది 45 కిలోమీటర్లు అరకు అనంగా స్టార్ట్ అవుతుంది. ఆ మిగతా రోడ్ అయితే కామన్ రోడ్. మనమైతే ఈ ఘాట్ రోడ్ సెక్షన్ ఏదైతే ఉందో అది మాత్రం చూపించబోతున్నా. మనకి ఇలా అయితే బోర్డ్స్ అయితే కనిపిస్తాయి. ఏమేమి యాక్టివిటీస్ ఏమేమి ప్లాన్స్ ఉంటాయి అనేది అయితే ఈ వీడియోలో మనం ఒక్కొక్కటిగా చూడబోతున్నాం. జిప్ జాగ్ ఉన్న ఈ యొక్క దారిని అయితే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క జర్నీని ఆస్వాదిస్తూ పూర్తిగా అయితే చూడండి. అద్భుతంగా అయితే ఉంటుంది ఈ యొక్క హిల్ స్టేషన్. నాకు తెలిసి సోలో ట్రావెలింగ్లో ఇది 2వ ఘాట్ రోడ్. ఏదైతే మనం మహాబలేశ్వర్ తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి అరకుకి వెళ్తున్నాం. ఓకేనా, ఇంకెందుకు ఆలస్యం, ఈ యొక్క జర్నీని ఆస్వాదించండి. ఈ జర్నీలో మీరు ఎన్నో మలకలు రాళ్ళను చూస్తూ అయితే ఎక్స్ప్లోర్ చేస్తారు. చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. జర్నీ మాత్రం చాలా చిన్న దారిలో అయితే మనం ఈ వీడియోని అయితే షూట్ చేస్తున్నాం. చూస్తున్నారు కదా ఎంత ఘాట్ సెక్షను, చాలా డేంజరస్గా ఉంటుంది. మనం ఇలాంటి ప్రదేశం నుంచి వెళ్ళాలి. రోడ్డు చూస్తున్నారు కదా ఎంత చిన్నగా ఉందో. ఎక్కడ చూసినా మీకైతే ఇలా మంకీస్ అయితే కనిపిస్తాయి. వాటిని డిస్టర్బ్ చేయకండి, మనల్ని అవి డిస్టర్బ్ చేయి. ఘాట్ సెక్షన్ చూసారు కదా ఏ విధంగా అయితే ఉంటుందో. ఇలాంటి ఏరియాస్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా, జర్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైన ఈ యొక్క జర్నీని కొనసాగించండి. ఇక్కడ ఏ పాయింట్స్ ఉన్నాయి చూసేటి అనేది ఇలా బోర్డుల ద్వారా అయితే పెడతారు. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఇలా చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ల్యాండ్ స్లైడ్ కాకుండా దృఢంగా ఉండేందుకైతే ఇలా అయితే నిర్మిస్తారు. దీని ద్వారా ల్యాండ్ స్లైడ్ అయినా కూడా దృఢంగా ఉంటుంది, అందుకే పటిష్టంగా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా ఎత్తులో వెళ్తున్నాం, వందల అడుగుల ఎత్తులో మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి మీకు పైకి వెళ్ళిన తర్వాత చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఎత్తులోకి మనం అయితే రావడం జరిగింది అనేది. ఓకేనా, ట్రైబల్ ఏరియాస్లో హిల్స్ మీద ఎలా పండిస్తారో చూడండి పంటలు. చూస్తున్నారు ఏ విధంగా ఉంటుంది. ఇలాంటి అగ్రికల్చర్ కేవలం ఘాట్ సెక్షన్లో మాత్రమే ఎత్తైన ప్రదేశాలలో మీరు చూస్తారు. ఆ కింద చూడొచ్చు చిన్న చిన్న గిరిజన ప్రజలైతే జీవిస్తున్నారు. చాలా రకాల తెగలైతే ఇక్కడ జీవిస్తున్నారు. ఒక్కొక్కటిగా మనం అయితే మీదికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడ రోడ్ మాత్రం మస్తు ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రోడ్ మాత్రం. ఇక్కడి నుంచి చూడొచ్చు ఒకసారి ఎంత అద్భుతంగా ఉందో. ఇలా చాలా వరకు మీరు ట్రైబల్స్ని అయితే చూస్తారు ఇక్కడ.
ఇంకా ముందు ముందు అద్భుతంగా అయితే అద్భుతమైన అరకును చూస్తున్నారుగా ఎంత అద్భుతంగా. వెళ్ళే దారిలో మీకు చాలా అద్భుతమైన వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, రెయినీ సీజన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అందుకే పక్కన షాప్స్ కూడా పెట్టారు ఇక్కడ. ఇప్పుడైతే ప్రజెంట్ ఫ్లో తక్కువ ఉంది, కానీ ఒకసారి మీకు చూపిస్తా ఏ విధంగా అయితే ఉందో ఫ్లో. గుట్ట పైనుంచి అలాగ వాటర్ ఫ్లో అవుతూ అయితే ఇట్లా వస్తున్నాయి. రెయినీ సీజన్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా. ఇక్కడి నుంచి వ్యూ చూడండి ఏ రేంజ్లో ఉందో. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు, మొత్తం ఘాట్ సెక్షన్ చాలా ఎత్తులో ఉన్నాం. ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి కెమెరాలో మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. అద్భుతంగా అయితే ఉంది కదా. మనం ముందుకెళ్దాం. ఈ దారి గమనించండి, పాము లెక్క తిరుగుతూ పోతుంది. మొత్తం అనేది ఎట్లుందంటే ఈ ఘాట్ సెక్షన్లో మొత్తం తిరుగుడే, రొటేషన్ ఎటు చూసినా కూడా మీరు గమనించారు. ఇంతకుముందు అయితే హైలైట్ అసలు పాము లెక్క ప్రతి ఒక్క 10 సెకండ్ల కోటారు, 10 సెకండ్ల కోటారు, 10 సెకండ్ల కోటారు అట్లా తిరుగుతూ ఊడే. చూస్తున్నారా, భలే ఉన్నది ఘాట్ రోడ్ ఇది. కానీ చాలా జాగ్రత్తగా రావాలి, ఎందుకంటే మనం ఈ ఏరియాలో స్పీడ్ ఎక్కువ, ప్లస్ మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మనం డమ్ముకు వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. డమ్ముకు వ్యూ పాయింట్ ఎలా ఉందో ఇప్పుడైతే మీకు చూపిస్తా. ఇక్కడ నుంచి మొత్తం మీకు మనం వచ్చిన ఘాట్ సెక్షన్ ఏదైతే కింద నుంచి మీద దాకా వచ్చాం కదా, ఆ ఘాట్ సెక్షన్ మొత్తం అయితే క్లియర్గా అయితే అవుపిస్తుంది మీకు. సో వెళ్ళే దారిలో మనకు ఒకటి చిన్నగా రివర్ది కనిపించింది ఫ్లో, ఏదో రాఫ్టింగ్ చేస్తే ఎట్లా వస్తుంది అట్లా బాగుంది చూడడానికి. మీకైతే చూపించాలని అయితే ఆగిన, ఒకసారి అయితే నా బ్యాక్డ్రాప్లో చూస్తే అది ఒకసారి చూపిస్తాను మీకు. అది అక్కడి నుంచి మొదలైంది, అక్కడ మీద నుంచి ఫ్లో అనేది ఇలాగ కంటిన్యూ అవుతూ అలా కిందికి వెళ్తుంది. అద్భుతమైన వాటర్ అయితే ఇక్కడ నుంచి అయితే రావడం జరిగింది. మీరు చూస్తున్నారు సూపర్ ఉన్నది, బాగా ఉన్నది. ఇంకా వర్షాకాలంలో ఏ లెవెల్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడే సైడ్కి కూడా చూడవచ్చు, చిన్న కాలువలతో ఫ్లో లేదు. బొర్రా గుహలోకి వెళ్ళేటప్పుడు మనం ఇలా అయితే రైల్వే బ్రిడ్జ్ అయితే దాటాలి. ట్రైన్ వచ్చినప్పుడు అయితే బంద్ చేస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో రైల్వే బ్రిడ్జ్. మనం ముందుకు వెళ్ళాలి కాస్త, కిందికి స్లోప్ ఉంటుంది. బొర్రా గుహలకు ఆల్మోస్ట్ టచ్ చేస్తున్నాం మనం.